వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొట్టించుకొని పోలీసులు కూడా వెళ్ళిపోతున్నారండి. ఎక్కడ లేదన్న పెట్రోల్ అండ్ డీజిల్ అంటే ఎక్కడ లేదు అసలు. మూడోసారి రావడం 3 సార్లు కూడా లేదనేసి పంపించేశారు. ఫ్యాన్ అయితే కెర వచ్చింది రేపు వైజాగ్కి, డీజిల్ లేదు. ఇవన్నీ చూసారా, మా పాటలు చూసారా? అన్ని బంకులు అడిగేసి 5 గంటలు వచ్చి నిలబడినాము. అన్న తమిళనాడు నుంచి వచ్చాను నాన్న. ఆ కోత మిషన్కి, వరి కోత మిషన్కి ఆయిల్ కావాలన్నా, ఏ బంకులో ఆయిల్ లేదన్నా. మా వాచ్మెన్ లాంటి వాళ్ళు కాబట్టి ఇబ్బంది అన్నది చెప్పక్కర్లేదు, కష్టంగానే ఉంది. ఎందుకు ఆపారు అడిగినా ఏం చెప్పట్లేదు. ఎప్పుడు చూడాలి తలా ఘోరంగా 3 గంటల నుండి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఎవరు పడతామనేది లేదు. డీజిల్ కొరత ఇలా అయిపోద్ది అని చెప్పి ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలమిల్ల. డీజిల్ లేదు కదా, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు? 4 వచ్చారా? ఎందువల్ల లేదు అంత డీజిల్ అడిగారా? ఎన్ని లీటర్లు కొడుతున్నారు మీకు? 10 లీటర్లు. ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఇబ్బందులు? ఎప్పుడైనా వచ్చినాయా? మరి కార్పొరేషన్ రాకపోతే రేపు కోత లేకపోతే కాపు చేతిలో పెట్టుకోవచ్చు. పట్టనట్లేదు. మీరు కోత మిషన్లు ఉన్నాయా మీకు? టాటర్లు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు పడ్డారా అండి? ఎక్కడి నుంచి వచ్చారా? కొమ్మగూడు నుంచి. డీజిల్ దేనికి ఆగింది అడిగారా? స్టాక్ లేదు అంటున్నారా? ఏం చేస్తారు మీరు? ఏమన్నా డీజిల్ మిషన్ అండి, కోత మిషనా? పని ఎలా చేస్తారా? అంత బాగున్నది. ఏం చెప్పాలనుకుంటున్నాను? మధ్య పని టైంలో రైతు ఇబ్బంది, అందరికీ ఇబ్బందే కదా. డీజిల్ లేకపోతే ఎలాగా? డీజిల్తోటేగా పని. అదే తమిళనాడు. అవును, డీజిల్ కోత మిషన్. రెండు రోజులు 3 రోజులు డీజిల్ లేవు. ఎక్కడ 10-20 బంకులు పోయింది, ఎక్కడ లేవు, పని లేదు. అవును, 2 గంటలు అయిందంటే ఇప్పుడు ఏమీ లేదండి మాకు అసలు. ఇప్పుడు కోత నిన్న అయిపోయి ఇవాళ అయిపోయినాయి. మా బళ్ళు కోత మిషన్ తిరుగుతలేదు. ఒరిజినల్ కోత అలా అయిపోయిందండి. అదండి, బాగా ఇబ్బంది పడిపోతుంది. డీజిల్ కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం అండి. అసలు ఇప్పుడు ఎప్పుడు చూడలేదండి, అలా చూడలేదు. అడగలేదండి, మాకేం తెలియదు కదండి. ప్రభుత్వం చూసుకోలేండి అని ఏం చెప్పబోతున్నామంటే, శుభ్రంగా మాకు అందరికీ డీజిల్ అంటే ఒరిజినల్ కోతలు అయితే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మాకు సహకరించి డీజిల్ బాగా సౌకర్యం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అన్నపురం లోపలికి ఉంటుంది, పుల్రావుని కూడా వెళ్ళాలన్నా. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? డీజిల్ లేనందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ దాకా నైట్ అయిపోయి నిద్ర లేకుండా పొద్దున్న తిరుగుతూనే వచ్చామన్న. ఏదో మేము సేవలకి తీసుకెళ్లాలంటే వచ్చామన్న కిరాయి మాటలు పడుకొని. మేము ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడిపోయి దారిలో ఎక్కడ అయిపోద్ది, దారిలో అన్ని అడుక్కుంటూ వచ్చాం. లేదు, ఇది ఒక చోటే దొరికింది, అది కూడా పెడితే కొట్టను అంటున్నారు. చాలా మంది డబ్బాలు పట్టుకొని వచ్చడం వల్ల మాకేమో వెహికల్ వెళ్తాకే లేదన్న. అక్కడ దాకా వెళ్తాకి మీరు ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు పడ్డారా? ఇలాంటిది ఏం పడలేదండి, ఇప్పుడే పడుతున్నా. ప్రభుత్వంకి ఏం చెప్పబోతున్నారు మీరు మీ మాటలతో? ఆ డీజిల్ రోడ్లు అవన్నీ మంచిగా చూసుకొని వెహికల్స్ వాటికి డీజిల్ అవన్నీ అందిస్తే చాలని మేము ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఆయన ఎక్కడ ఈ రూట్ లో మొత్తం అంతా ఎత్తుకొచ్చామని మా దగ్గర మేము ఇలా వెళ్ళిన వాళ్ళమే. డీజిల్ కూడా దారిలో ఉంటదిలే అనుకొని ఎదరికెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ వెళ్ళి ఎదరికెళ్ళిన తర్వాత 4-5-6 బంకులు దాకా తిరిగామని ఎక్కడ దొరకట్లేదు. ఇంకా సర్లే అని ఇక్కడ దొరుకుతుందని ఎవరు చెప్పేప్పటికి ఇక్కడికి వచ్చాం. అసలు ఎక్కడా లేదన్న పెట్రోల్ అండ్ డీజిల్ అంటే ఎక్కడా లేదు అసలు. పెత్తడిపిల్లి కానీ, మన తణుకు కానీ, భీమవరం కానీ, కలవతలు కానీ, ఎన్ఐటీ కాలేజ్ దగ్గర అసలు ఎక్కడా లేదు. చాలా ఇప్పుడు కూడా ఫస్ట్ టైం అనమాట లైఫ్లో మేము చూస్తున్నాం. ఎప్పుడు చూడాలి తలా ఘోరంగా మేము అసలు. మేము కార్ వేసుకు వచ్చామన్నా, అయితే కార్ మళ్ళీ వెనక్కి పంపించాము అనమాట. లేదన్న స్టాక్ ఇప్పుడే మొత్తం క్లోజ్ చేశారు. 2 hours ఉన్నాం అక్కడ మేము కార్ దగ్గర. స్టాక్ లేదని చెప్పి అంటున్నారు, స్టాక్ లేదంటున్నారు అంతే.
అడుగుతుంటే. అన్న ఎక్కడి నుంచి వస్తారా? మాది గుడివేనండి. గుడిమేనా? మీరు ఇప్పుడు 2 గంటలైంది పెట్టి డీజిల్ కొరత వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నారా? 2 గంటలైంది పెట్టి బండి పెట్టి లైన్లో ఉమ్, చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున్న సర్వీస్ లేయడానికి లేదు. ఇప్పుడైతే కొడతాని చెప్పి వచ్చాం బండి. ఇప్పుడేమో జనం ఎగబడేటప్పుడు ఆయన ఆఫీస్ వెళ్ళిపోయాడు. ఆఫీస్ వెళ్తారు. ఉమ్. ఏమంటారన్న మరి? కొడతాను లేదంటున్నాడు అంతే. కొరత లేదంటారా? జనం ద్వారా మూగిడిపోతే ఆ మాత్రం ఏం చేస్తారు? అందరూ లైన్ నుంచి చెప్పి కొట్టితే బాగుండేది. బళ్ళో పక్కన బోర్డులో పక్కన కొడితే ఇప్పుడు బాగుంటుంది. మొత్తం అందరూ ఒకే చోట అంటే ఎంత ఇబ్బంది పడుతుంది. సర్వీస్ మామూలుగా సర్వీస్ లేదు. ఆ డీజిల్ లేపడం వల్ల బండి పొద్దున్న ఇంట్లో ఉంది. ఇప్పుడు బండి ఉంది కదా తెచ్చాను బండి బయటికి. డీజిల్ లేదు అంతే. ఎక్కడన్నా పిప్పర్ నుంచి వచ్చాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాది హార్వెస్టర్, రోజు 100 లీటర్లు ఉండాలి, 100-150 లీటర్లు ఉండాలి. మినిమం కనీసం 1000-2000 కొడుతున్నారు. నాకు ఈసరికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. హార్వెస్టర్ సీజన్ కదా, అప్పుడు మీరు ఎంతసేపు వస్తున్నాను వచ్చి కొనుక్కి? మేము వచ్చేప్పుడు గంట అవుతుంది అన్న. గంట అవుతుందా? డీజిల్ కొరత మీకు? డీజిల్ ఏమంటారన్న కొనుగోలు అడిగితే? ఏ ట్యాంకర్ రావాలి కొట్టాలని చెప్పేసి అంటున్నారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. బళ్ళు ఏమో ఆగిపోతున్నాయి, ఒక పూట తిరుగుతున్నాయి, ఒక పూట తిరగట్లేదు. చెప్పాము డీజిల్ కొరత అయితే కొంచెం తొందరగా అది రిలీఫ్ చేయాలని చెప్పి చెప్తున్నాం. తాడేపల్లి కూడా అన్న రేపు అదే మాది వ్యాన్ పికప్ వ్యాన్ ఉందన్న. వ్యాన్ అయితే కిరా వచ్చింది రేపు పొద్దున్న వైజాగ్కి. డీజిల్ లేదు. ఇవన్నీ చూసారా, మా బాటిల్ చూసారా? సందగా 3 నుంచి ట్యాగ్ తిరుగుతున్నాం 10 బంకులో. ఇలా బాటిల్ లైన్లో ఉన్నా సరే ఎప్పుడో కొట్టేయాలి, మళ్ళీ ఆఫ్ చేస్తారు. మాకు వ్యాన్ ఒకటి ఉంది, వైజాగ్ తిరుగుతాం కిరాకి. కిరా వచ్చింది రేపు పొద్దున. అయితే డీజిల్ లేక ఇప్పుడు కిరా పోగొట్టుకోవాలి. కిరా లేకపోతే మాకు తింటాకి మా ఆధారం ఏంటి, మాకు ఏం అర్థమవుతలేదు. లేదు కొరతలు ఆఫ్ చేస్తారు. అడుగుతున్నా అంటే ఎమ్మెల్యే గారికి 5,000 లీటర్లు కావాలని ఏదో అంటున్నారు. దాని గురించి అలాగా పెండింగ్లో ఉంది. చెప్పేది ఏముంది, మా అంటే చిన్న అయితే పెద్దోళ్ళకి ఆఫ్ చేసిన మా చిన్నోళ్ళకి దొరికితే డీజిల్ వ్యాన్కి ఆటోలు తిప్పుకున్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాలి గవర్నమెంట్ని. అదే కోరుకుంటున్నాను. ఆటోలు ఉన్నారు, మా ఇంటి వ్యాన్లో ఉంటాం. మా కిరాకి వెళ్తేనే ఏదో రూపాయి డబ్బులు వస్తాయి, మేము ఫైనాన్స్ కట్టుకోవాలి. 20 లీటర్లు ఇస్తానని అంటున్నారు. అందుకే 2 ఇళ్ళు తెచ్చుకున్నాం, నేను మా ఊడిని. మా ఊడికి ఆటో ఉంది, అదిగోని ఆటో ఉంది. వచ్చేవాడిని అలా అయితే వరి కోసం మిషన్ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? తమిళనాడులో వచ్చి ఇక్కడ పంటబార్లోకి వస్తున్నాను. ఊరికి ఎక్కడ చేస్తారు మిషన్? ఆ? మిషన్ మరి ఎక్కడ వర్క్ చేస్తారు? పంటబార్లోకి వస్తున్నాము. డీజిల్ లేదు, అన్ని ఇది డిమాండ్. ఏమండి? ఆ, ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? ఇది 5 గంటలది నిలబడినాను. మరి డీజిల్ ఏమంటారు కొట్టమంటే? లేదు చెప్పినాడు. అన్ని బంకులు లేదని చెప్పినాడు. అన్ని బొగ్గులు అడిగారు. అన్ని బంకులు అడిగేసి ఇది 5 గంటలు వచ్చి నిలబడినాను. ఎందుకు లేదని అడిగారా? ఎందుకు జమానే చెప్పలేదు. ఎందుకు లేదంటే చాలా మంది ఇది వరి కోసం మిషన్ చాలా మంది ఇట్లా ఇది బాధపడుతున్నారు. మా ఓనర్ కాడ బాధపడుతున్నారు. డీజిల్లోనే మా ఓనర్ కాడ బాధపడుతున్నారు. అన్న తమిళనాడు నుంచి వచ్చాను అన్న. ఏం చదువుతారన్న? ఆ కోత మిషన్కి, వరి కోత మిషన్కి ఆయిల్ కావాలన్నా. ఏ బంకులో ఆయిల్ లేదన్నా. మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న? ఇప్పుడు 30 కిలోమీటర్ నుంచి ఇక్కడ వచ్చాను నా ఈ బంకుకి. ఏ బంక్ వెళ్ళేదంటే ఆయిల్ లేదంటే చెప్పారన్న. మరి అడిగారా బొంగుల్ని? ఆ బంక్ వాళ్ళు అడిగానే ఇప్పుడు వచ్చిందని చెప్పారు. ఇలాగ లైన్ క్యాన్లు పెట్టానే, మళ్ళీ ఆయిల్ లేదంటే చెప్పారన్న. ఇంకా వచ్చి గంట పడుతుందన్న, ఇంకా ఆయిల్ కొట్టలేదన్న. ఇప్పుడు ఆయిల్ కావాలి. కొడతా అంటే చెప్పారు, ఏమో ఆపేస్తారు. ఇప్పుడు కొడతా అంటే చెప్పారన్న. అపార్ట్మెంట్ లో వాచ్మెన్ జనరేటర్లోకి డీజిల్ ఇప్పుడు లేదు. ఇది 3వ సారి రావడం, 3 సార్లు కూడా లేదనేసి పంపించేశారు వాళ్ళు. మరి ఎలాంటి మా వాచ్మెన్ లాంటి వాళ్ళు కాబట్టి ఇబ్బంది అన్నది చెప్పక్కర్లేదు, కష్టంగానే ఉంది. అందుకని దాని గురించి పోలీసు వాళ్ళు కూడా చెప్పినా గానీ వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవుతారు. అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కింద ఉంటున్నాము కదా అని వాళ్ళు వస్తున్నారా, పబ్లిక్ ని క్లియర్ కూడా చేయట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ అంటే పోలీసు వాళ్ళ ముందు ఉన్నారు, వెళ్ళిపోతాం అని అంటున్నారా కానీ పోలీసు వాళ్ళు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే పనులు కానీ చేస్తున్నారు, పబ్లిక్ ని క్లియర్ కూడా చేయట్లేదు. ఆటో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్లు వాళ్ళంటి వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళు రెస్పాన్స్ ఏమవుతున్నారంటే ఉన్న వాళ్ళకే రెస్పాన్స్ అవుతున్నారు కానీ లేని వాళ్ళకి కూడా ఏమీ రెస్పాన్స్ అవుతలేదు పోలీసు వాళ్ళు. కార్లు ఉన్నారు ఇంకో కారు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ అయ్యి దగ్గరుండి పెట్రోల్ డీజిల్ పోయించి వాళ్ళంతటా వాళ్ళనే పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు మటుకు కేవలం 3 times తిరిగాను. ఇప్పుడు మట్టుకి 3 times కూడా 1.5 అవర్ నుంచి లైన్లో నుంచి ఉంటే పోలీసు వాళ్ళు పంపించేశారు. మాది టాటర్ అండి, ధాన్యం తోలుతాము.
చాలా ఇబ్బందులుగా ఉన్నదండి. ఇంట్లో నుండి కదలలేని పరిస్థితుల కింద ఉన్నది డీజిల్ లేక. కొన్ని చోట్ల ఉన్నా సరే కొడతలేదు, లేదని చెప్పేస్తున్నారు. మరి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఎందుకు ఆపారో అడిగినా ఏం చెప్పట్లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొడుతున్నారు, పోలీసులను పెడుతున్నారు దగ్గరుండి. పోలీసులు ఎవరి కాలుతాలు కొట్టించుకుంటున్నారు, వాళ్ళ చుట్టాల వాళ్ళకి గట్ట. వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొట్టించుకొని పోలీసులు కూడా వెళ్ళిపోతున్నారండి. నేను వచ్చి దాదాపు 3 గంటలు అయిందండి. 3 గంటల నుండి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఎవరు కొడతామనేది లేదండి. చాలా దగ్గర 6-7 బంకులు తిరిగానండి. ఆ పత్తిపాడు, అటు కత్త అటుపిల్లి, అటు చాలా తిరిగానండి. ఆ చిలకంపాడు, పిప్పర చాలా తిరిగానండి. అక్కడ దొరకలేదండి. ఈ బంక్ వచ్చి 3 గంటలు అయిందండి. అడిగితే ఇప్పుడు కూడా కొడతామని చెప్పట్లేదండి. ఎప్పుడో పొద్దున్న రమ్మని చెప్తున్నారండి. చాలా ఇబ్బందిగా ఉన్నదండి. చాలా మంది కార్మికులు గట్ట, రైతులు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారండి. కోత మిషన్లకి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. రైతులకి గట్ట చాలా తీవ్రమైన పరిస్థితి. ఎప్పుడు చూడలేదండి ఇలాగా. డీజిల్ కొరత ఇలా అయిపోద్ది అని చెప్పి ఎప్పుడూ చూడలేదండి. చాలా ఇబ్బందిగా ఉందండి. రైతులందరూ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు.